హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో. చాలా మంది మన బయింగ్ గైడ్లో మంచి ఆదరణ అయితే వచ్చింది వీడియోకి. దీనికి కానీ ఎల్జీ వీడియో కానీ బాగా చూసారు అన్బాక్సింగ్ వీడియో. బట్ డీటెయిల్ రివ్యూ ఎప్పుడన్నా అడిగారు. సో ఫైనల్లీ డీటెయిల్డ్ రివ్యూ ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఈ టీవీని ఈ టీవీయే కాకుండా అన్ని మినీ ఎల్ఈడి టీవీస్ లైక్ షామీ, లూమియో, అన్ని బ్రాండ్స్ మినీ ఎల్ఈడీస్, నార్మల్ క్యూఎల్ఈడీస్ టీవీస్ అన్నిటితో కంపేర్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దట్ ఇది ఎక్కడుంది ఏంటి మీరు కొనొచ్చా లేదనేది 100% నా ఓడికి మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ ఇది మనకి సామ్సంగ్ విజన్ ఏఐ మినీ ఎల్ఈడి టీవీ. మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 55 ఇంచెస్ వేరియంట్. బట్ ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 43 ఇంచెస్లో అవైలబుల్గా ఉంటుంది, 55లో ఉంటుంది, అండ్ 65లో ఉంటుంది, 75లో ఉంటుంది. మీకు నచ్చిన సైజు మీ వ్యూవింగ్ డిస్టెన్స్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్లీ ఇక దీని యొక్క బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి పవర్ కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది, అండ్ 90 degrees యాంటీనా కన్వర్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు, రిమోట్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు, దానికి సంబంధించిన బ్యాటరీస్ కూడా ఇచ్చారు. అండ్ ఫైనల్లీ స్మార్ట్ టీవీ చూడొచ్చు మనకి ఇదే. సో ఫస్ట్లీ డిజైన్ చూస్తే మాత్రం మనకి స్క్రీన్ బెజల్స్తో వస్తుంది. చాలా స్లిమ్ బెజల్స్, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బాటమ్ మీరు టేబుల్ స్టాండ్స్ డిజైన్ కూడా చూడొచ్చు. ఓవరాల్ టీవీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఈ కార్నర్కి వచ్చేసి మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా టీవీ లుక్ అండ్ ఫీల్ మాత్రం ప్రీమియంగానే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఫ్రేమ్ అంతా మనకి మదర్ బోర్డ్ ఏరియా ప్లాస్టిక్ వస్తుంది. ఇది కేవలం మనకి ఏవైతే 55 ఇంచెస్ నుంచి పైకే మనకి మెటల్ బిల్డ్ ఉంటుంది. 43 ఇంచెస్లో వాళ్ళు ఎప్పటిలాగా పాడైన ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇస్తారు కదా, సేమ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకురావచ్చు. టేబుల్ స్టాండ్స్ కూడా బాగానే ఉంది, నాకు ఎక్కువ ఓబుల్ కూడా అవ్వట్లేదు ఎల్జీ టీవీ లాగా. ఓవరాల్గా మాత్రం డిజైన్ బిల్డ్ క్వాలిటీలో మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం సైడ్కి పోర్ట్స్ మనం చూసినట్లయితే మనకి ఒక హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఇచ్చారు, ఒక యూఎస్బి 2.0 పోర్ట్ ఇచ్చారు, 3.0 ఇస్తుంటే బాగుండేది. అండ్ యాంటీనా శాటిలైట్ పోర్ట్స్ అయితే సైడ్కి ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనం చూస్తే ఇంకో ఎక్స్ట్రా 2 హెచ్డిఎంఐ పోర్ట్లు ఇచ్చారు, ల్యాన్ పోర్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఇస్తే ఎలా పెడతారో ఏంటో, వీళ్ళకి వాల్ మౌంట్ చేస్తారు. వీళ్ళు టేబుల్ స్టాండ్ అయితే ఎవరు ఎందుకు ఇవ్వరంటే మాత్రం నా వీడియోస్ ఎవరు పడుతున్నారు టేబుల్ స్టాండ్ అందరూ వాల్ మౌంటేగా అంటారు. అది తెలిసినోడు మాత్రం తీసుకురావడం సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ బ్యాక్ సైడ్ మాత్రం పోర్ట్లు ఇస్తారనమాట. సో అదొకటి వీళ్ళు చేంజ్ చేసుకుంటే బాగుండి అనిపించింది నాకు. ఎక్సెప్ట్ దట్ పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బట్ మెయిన్ హెచ్డిఎంఐ పోర్ట్ మనకి సైడ్కి ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ అదొక మంచి విషయం అని అయితే చెప్పుకోవాలి. రిమోట్ విషయానికి వస్తే మాత్రం మంచి రిమోట్. సామ్సంగ్ ఎప్పటి నుంచి తీసుకొచ్చే సేమ్ రిమోట్ అయితే తీసుకొచ్చింది. వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, వాయిస్ ద్వారా మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కానీ అండ్ నావిగేటింగ్ బటన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. షార్ట్ కట్ కీస్ విషయానికి వస్తే మాత్రం మనకి నెట్ఫ్లిక్స్, సామ్సంగ్ టీవీ ప్లస్ అండ్ ప్రైమ్ వీడియో అండ్ యూట్యూబ్ షార్ట్ కట్ బటన్స్ అయితే ఇచ్చారు. మోస్ట్లీ కావాల్సిన 3 అయితే ఇచ్చారు. జియో హాట్స్టార్ మిస్ అయింది, ఇట్స్ ఓకే ఫైన్, వాళ్ళు సామ్సంగ్ టీవీ ప్లస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఓవరాల్గా రిమోట్లో కూడా డిజైన్ బిల్డ్ క్వాలిటీ నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ప్యానల్ వచ్చేసి మనకి VAD LED ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. 8-bit FRC VAD LED ప్యానల్ అయితే. సో డిస్ప్లే ఫీచర్స్ ఎక్కువ వీళ్ళు ఎట్లాగో డాల్బీ విజన్ ఇలాంటిది వీళ్ళు ఎంకరేజ్ చేయరు కాబట్టి HDR10, 10 Pro మీకు ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. HLG ఇవన్నీ కూడా మీరు ఆరామ్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్యూర్ కలర్ స్పెక్ట్రమ్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే కలర్స్ని బాగా బూస్ట్ చేస్తుంది అది ఇదని. వాడు ఏ స్పెక్ట్రమ్ వాడినా అది ఎలా ఉందనేది మీకు క్లారిటీగా ఇప్పుడు నేనైతే చెప్తాను. సో ఫస్ట్లీ డిస్ప్లే క్వాలిటీలో భాగంగా బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్రైట్నెస్ అనేది దగ్గర 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఎవ్రీ టైం మనకి స్టాండర్డ్గా. HDRలో మీకు చాలా బ్రైట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. బ్రైట్నెస్లో నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. సో ఎనీ సిచ్యువేషన్ మీరు హాల్లో యూస్ చేయండి, బెడ్రూమ్లో యూస్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది టైం మీకు బ్రైట్నెస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. సో మరి మీరు షామీ మినీ ఎల్ఈడి, లూమియో విజన్ 9, TCL T8090 అలాంటి మినీ ఎల్ఈడీలతో కంపేర్ చేయకండి. బట్ మన రెస్ట్ ఆఫ్ QLEDలతో పోలిస్తే మంచి బ్రైట్నెస్ అయితే ఉంటుంది, బ్రైట్నెస్ ఇష్యూ లేదు. అండ్ బ్రైట్నెస్ యూనిఫార్మిటీ విషయానికి వస్తే మాత్రం కాస్త డీసెంట్ యూనిఫార్మిటీ అని చెప్తాను నేను, అంత గొప్పగా అయితే లేదు. 22-25% మీకు కలర్ షిఫ్ట్ అయితే అంటే బ్రైట్నెస్ యూనిఫార్మిటీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చెప్పేది. మినిమం మీకు 5-10% ఉంటుంది, మ్యాక్స్ మీకు 25% అయితే బ్రైట్నెస్ యూనిఫార్మిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక మినీ ఎల్ఈడి అని చెప్పారు కదా అని చెప్పేసి మినీ ఎల్ఈడిలో మీకు లోకల్ డిమ్మింగ్ జోన్స్ ఉంటాయి అనుకోకండి. ఇందులో ఎటువంటి డిమ్మింగ్ జోన్స్ అయితే ఉండవు. జస్ట్ వీళ్ళు ఎల్ఈడి బ్యాక్ లైట్ ఉంటుంది కదా, ఎల్ఈడికి బదులు మినీ ఎల్ఈడీస్ యూజ్ చేశారు. సో ఆ ఎల్ఈడీస్ ఎవ్రీ టైం ఒకటే బ్రైట్నెస్ త్రో చేస్తూ ఉంటుంది. బట్ కాకపోతే వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే సుప్రీం మినీ ఎల్ఈడి కంట్రోల్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ యూజ్ చేసామని చెప్తున్నారు. అది నథింగ్ బట్ అది జస్ట్ సాఫ్ట్వేర్ బేస్డ్ మినీ ఎల్ఈడి డిమ్మింగ్ తప్పితే ఇది ఎటువంటి ఫిజికల్ మినీ ఎల్ఈడీస్ అయితే బ్యాక్ సైడ్ అయితే డిమ్ అవ్వవు. మినీ ఎల్ఈడీస్ ఎవ్రీ టైం మీకు బ్రైట్గానే ఉంటుంది. LCD ప్యానల్లో మనకి పిక్సెల్ లెవెల్ ట్యూనింగ్ అయితే చేశారన్నమాట. సో అదొక్కటి వీళ్ళు నిజంగానే మినీ ఎల్ఈడి ఫుల్ ఏరే మినీ ఎల్ఈడీస్ ఇచ్చి లోకల్ డిమ్మింగ్ ఇస్తే ఇంకాస్త పిక్చర్ క్వాలిటీ బాగుండేది. ఆఫ్ కోర్స్ వీళ్ళు ఈ టీవీలోనే అది తీసుకొస్తే వీళ్ళు ఏదైతే నియో QLED అని చెప్పేసి ప్రీమియం రేంజ్ తీసుకొస్తారో అందులో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళు కాస్ట్ కటింగ్ అనేది క్లియర్ కట్గా కాస్ట్ కటింగ్ అయితే చేశారు. అండ్ ఇక ఆ తర్వాతకి కలర్స్ గురించి మాట్లాడుకుంటే గుడ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. వర్స్ట్గా అయితే లేవు, గుడ్ కలర్స్ బాగానే
బాగానే ఉన్నాయి. బట్ కాకపోతే కలర్ గ్రేడియంట్ కాస్త ఇంప్రూవ్ చేసింది, అంటే వైడ్ కలర్ రేంజ్ అనేది ఇంప్రూవ్ చేసింది. గ్రేడియంట్లో మనకి డార్క్ టు లైట్ కలర్స్, కొన్ని బిలియన్ కలర్స్ కనిపిస్తాయి కదా, ఆ కలర్స్ అన్నీ కనిపించేటట్టుంటే బాగుండేది. కాస్త రెడ్స్ కానీ గ్రీన్స్ కానీ వచ్చినప్పుడు కాస్త ఓవర్ సాచురేట్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్గా సామ్సంగ్కి ఇయర్ గ్రీన్ అంటే ప్రేమ ఎక్కువైపోయింది. క్రిస్టల్ విజన్ అయ్యే టీవీలో కూడా టూ మచ్ గ్రీన్, అదైతే ఇంకా దారుణం. బట్ దానికంటే ఇది లాట్ బెటర్. దీంట్లో కాస్త గ్రీన్స్ అనేది కాస్త కంట్రోల్గా ఉంది. బట్ ఏవైతే ఆకులు అలమలు ఇలాంటివి అయితే పచ్చదనం వస్తే అప్పుడు కాస్త సాచురేటెడ్గా చేస్తుంది. మరీ ఆర్టిఫిషియల్గా చేయట్లేదు లైక్ క్రిస్టల్ విజన్ అయ్యేలాగా, బట్ లిటిల్ బిట్ సాచురేటెడ్గా చేస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. రెడ్స్ గ్రీన్స్ లిటిల్ బిట్ ఓవర్ బూస్ట్ చేస్తుంది. రెస్ట్ ఆఫ్ కలర్స్ అని మీకు బాగానే చూపిస్తుంది. ఎక్కడ కలర్స్లో మేజర్ ఇష్యూ అయితే లేదు, ఆ రెండు ఇష్యూస్ తప్పితే. అండ్ ఇక ఆ తర్వాతకి స్కిన్ టోన్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు. డీసెంట్ స్కిన్ టోన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ మీకు ఇష్యూ లేదు. గుడ్ స్కిన్ టోన్స్, కలర్స్ కానీ స్కిన్ టోన్ కలర్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. బట్ కాకపోతే స్కిన్ టోన్స్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఈ టీవీలో డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ మిస్ చేస్తుంది. ఇప్పుడు మన బియర్డ్ ఉందనుకోండి, బియర్డ్లో ఆ షార్ప్నెస్ ఉంటుంది కదా, అలాంటిది మిస్ చేసి కాస్త స్కిన్ మొత్తాన్ని కాస్త స్మూత్ చేస్తుంది అనమాట. అంటే డిఫాల్ట్గా టీవీ మీకు మేకప్ వేసేస్తుంది. ఆల్రెడీ వీడియోలో మేకప్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మేకప్ వేస్తుంది అనమాట. కాస్త స్కిన్ టోన్లో డీటెయిల్స్ ఉంటే బాగుండి అనిపించింది. అంతకుమించి పెద్ద ఇష్యూ అయితే లేదు. కలర్ టోన్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంది. కొన్ని సిచ్యువేషన్లు మీకు వామ్ టోన్ అయితే వస్తుంది, సో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. న్యూట్రల్గా ఉంటుంది, వామ్ టోన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ కాస్త మీకు వామ్గా అయితే అనిపిస్తుంది. బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్ ఉన్నాయి, ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ డే కానివ్వండి నైట్ కానివ్వండి మీకు బ్లాక్స్ అనేది డీపర్గానే మెయింటైన్ చేస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు బాగానే షేడ్ అయితే బాగానే అవుతుంది. 30% వరకు అయితే మీకు దగ్గర కలర్ షిఫ్ట్ అయితే అవుతుంది. స్ట్రైట్ నుంచి మీకు కలర్స్ బాగా కనిపిస్తే సైడ్కి వస్తే కలర్స్ వాష్ అవుట్ అవ్వట్లే, కానీ కాస్త వివింగ్ అనేది తగ్గింది. ఆ బ్రైట్నెస్ అనేది కాస్త తగ్గి చూడ్డానికి అంత గొప్పగా లేదు. ఖచ్చితంగా మీరు వైడ్ హాల్లో పెట్టుకుంటారు అనుకుంటే మాత్రం బెటర్ మీరు ఐపీఎస్ ప్యానల్స్కి వెళ్ళిపోండి. విఏ ప్యానల్ ఏ టీవీని సజెస్ట్ చేయను, బట్ మీరు బేసిక్గా 130 degrees 140 degrees వరకు అయితే చల్లగా మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. మోస్ట్లీ పిక్చర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంటుంది. అండ్ హెచ్డిఆర్ అవుట్పుట్ విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మీరు కంటెంట్ ప్లే చేసేటప్పుడు హెచ్డిఆర్ అనేది బాగానే ప్రాసెస్ చేస్తుంది. మంచి బ్రైట్గా అనిపిస్తుంది. కాంట్రాస్ట్ రేషియో కానీ డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెచ్డిఆర్ కంటెంట్లో బాగానే ఉంది. ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే వీళ్ళు 50 Hz ఇస్తున్నారు. 60 Hz అయినా ఇవ్వాల్సింది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. 50 Hz ఆల్సో ఎనఫ్. నన్ను అడిగినట్టయితే మోస్ట్ ఆఫ్ ది మూవీస్కి ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఒకవేళ మీరు గేమర్ అనుకుంటే మాత్రం మీకు అసలు ఈ టీవీ సెట్ కాదు. మీరు బెటర్ 144 Hzతో వచ్చే వేరే టీవీస్ లైక్ ల్యూమియో విజన్ 9 TCL T89D అట్లాంటి టీవీలకి వెళ్ళండి, మీకు గేమింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదైతే గేమింగ్ కోసం కాదు, ఇంట్లోకి యూజ్ చేయడానికి అయితే పర్లేదు. 50 Hz రిఫ్రెష్ రేట్ అనేది పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి 30 watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి శాంపుల్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్ ఎనఫ్. మరి అంతకుముందు ఇయర్స్తో పోలిస్తే మాత్రం కాస్త ఇంప్రూవ్ అయితే చేశారు. ట్రబుల్స్ అయితే క్లియర్గా ఉన్నాయి, వోకల్స్ క్లియర్గా ఉంది. బట్ ఎనీవే ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే తీసుకోండి. ఈ ఆడియో క్వాలిటీతో అయితే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇంత పెద్ద స్క్రీన్లో ఆబ్వియస్గా అయితే రాదు. నేను ఎప్పుడు చెప్పైతే సౌండ్ బార్ తీసుకోండి. మన ఛానల్ ఆల్రెడీ బెస్ట్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నా, అవి చూసి తీసుకోండి. అండ్ ఇక మెయిన్ యూజర్ ఇంటర్ఫేస్ వీళ్ళు టైజన్ ఓఎస్తో తీసుకొస్తున్నమాట. 7 years అయితే ఓఎస్ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. సో ఆబ్వియస్గా ఇస్తారు, వీళ్ళు అప్ టు డేట్ ఉంటారు. సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ మనకి ఓఎస్ అప్డేట్లో నేను 4 years బ్యాక్ 3 years బ్యాక్ తీసుకున్న టీవీస్కి స్టిల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో అప్డేట్స్ విషయంలో ఇష్యూ లేదు. అండ్ క్రిస్టల్ ప్రాసెసర్ 4K అయితే యూజ్ చేశారన్నమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రాసెసర్ మీకు చాలా ఫాస్ట్గా ఉంటుంది, అది ఇదని ఎన్ని పక్కన పెడితే యూజర్ ఇంటర్ఫేస్లో మాకు మేజర్గా ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. మేజర్ ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. మైనర్గా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు నావిగేట్ అయ్యేటప్పుడు లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి కదా, అది ఆబ్వియస్గా ఉంటుంది. బూట్ టైం విషయానికి వస్తే మాత్రం మాకు వితిన్ 17 seconds బూట్ అయితే చేసింది. అండ్ మెమరీ విషయానికి వస్తే ర్యామ్ మెమరీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 2GB ర్యామ్ ఇస్తున్నారు, 8GB స్టోరేజ్తో ఇస్తున్నారు. సో ఒక 2 to 3 యాప్స్ అయితే మీకు మెమరీలో ఉంటుంది, అంతకుమించి ఎక్కువ యాప్స్ అయితే మీకు మెమరీలో ఉండవు. మోస్ట్లీ 2 to 3 యాప్స్ మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగినట్లయితే. అండ్ అలానే మీకు క్రోమ్ కాస్ట్ కానీ యాపిల్ ఎయిర్ప్లే కానీ ఈ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు విజన్ ఏఐ అని చెప్పేసి మనకి ఏఐ రిలేటెడ్ ఫీచర్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగి మీకు కంటెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ డిఫాల్ట్గా కంటెంట్ ఇక్కడ నుంచి అయితే మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో అంత అవసరం ఉండదు మోస్ట్లీ, బట్ ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే మీరు దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 1 year వారంటీ ఇస్తున్నారు. 1 year ప్యానల్ మీద ఎక్స్ట్రా వారంటీ ఇస్తున్నారు. అంటే ప్యానల్ మీద మనకి 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది. అదైతే మంచి విషయం అని చెప్పుకోవాలి. మోస్ట్లీ ఖరాబ్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ అయితే 2 years టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం 43 inches టీవీ ప్రైస్ వచ్చేసి మనకి 34,490 రూపాయలు పెట్టారు. 55 inches టీవీ వచ్చేసి మనకి 46,000 రూపాయలు పెట్టారు. 65 inches టీవీ 80,000 రూపాయలు పెట్టారు. అండ్ 75 inches టీవీ 1,02,000 రూపాయలు అయితే పెట్టారన్నమాట. అన్న మేము దీన్ని పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం నా ఆడిట్
43 కానీ 55 కానీ అవి వచ్చే ప్రైస్ రేంజ్లో మీకు శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి లేదా ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి ఒక టీవీ కావాలనుకుంటే ఓవర్ ఎల్జీ నానో టీవీ మీద కూడా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు, ఖచ్చితంగా చెప్తాను. బట్ ఇందులో ఇష్యూస్ ఉన్నాయి, మీకు చెప్పాను కదా, కాస్త సాచురేటెడ్ కలర్స్ లైక్ గ్రీన్ అనేది కాస్త ఓవర్ సాచురేట్ చేస్తుంది. స్కిన్ టోన్స్లో కాస్త సాఫ్టర్ స్కిన్ టోన్స్ అయితే వస్తున్నాయి. వివింగ్ యాంగిల్స్ ఒక 30% షేడ్ అయితే ఉంటుంది. అవి పెద్ద మ్యాటర్ కాదనుకుంటే ఆబ్వియస్గా బ్రైట్నెస్ పరంగా కానీ ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ మీరు ఆ బడ్జెట్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. లేదు నన్ను అడిగితే ఒక యాజ్ ఎ బ్రదర్గా సజెషన్ ఏంటంటే అదే ప్రైస్ రేంజ్లో ఇది 48,000 రూపాయలకి తీసుకొస్తున్నారు కదా, అదే ప్రైస్ రేంజ్లో ఒక 2,000 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే అక్కడ మీకు షామీ మినీ ఎల్ఈడి ఉంటుంది అండ్ టీసీఎల్ T89D ఉంటుంది, ల్యూమియో విజన్ 9 ఉంటుంది. ఈ 3 టీవీలు కూడా దీనికంటే బెటర్ ఉన్నాయి, అదైతే చెప్పగలను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాండ్ మీరు వెళ్ళగలిగితే ఆ 3 టీవీలు బెస్ట్ ఆప్షన్. ఆ 3 ఏది తీసుకోవాలని నేను ఆల్రెడీ బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీ వీడియో ఒకటి చేశాను, బెస్ట్ 55 ఇంచెస్ టీవీ వీడియో చేశాను. ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు రియలిస్టిక్గా ఏ టీవీ తీసుకోవాలని తెలుస్తుంది. బట్ మేము సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి తీసుకుంటాం, మా బడ్జెట్ 60గా 45,000 నుంచి 48,000 మేము తీసుకోవచ్చు అంటే ఓవర్ క్రిస్టల్ విజన్ అయ్యే టీవీ 100% మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బాయ్, జై హింద్.